రామేశ్వరంలోని రామనాథ స్వామి దర్శనం మరియు స్ఫటికలింగ దర్శన వివరాలు ముందు వీడియోలో చూశారు కదండి. ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది అండ్ కమెంట్స్లో కూడా లింక్ పెడతాను, చూడండి. ఈ వీడియోలో రామేశ్వరంలోని టెంపుల్కి దగ్గరగా ఉన్న లోకల్ ప్లేసెస్ చూద్దాం రండి. ఫస్ట్ మేము వచ్చిన ప్లేస్ రామర్ పాదం. ఈ టెంపుల్ గంధమదన పర్వతం మీద ఉంటుంది. రామేశ్వరంలోనే ఎత్తైన ప్రదేశం. రామనాథ స్వామి టెంపుల్ నుండి 3 కిలోమీటర్లు ఉంటుంది. ఈ టెంపుల్లోని శ్రీరాముని పాదాలు ఉంటాయి. ఈ గంధమదన పర్వతం నుండే శ్రీరాముడు శ్రీలంకను మొదటిసారి చూశారంట. శ్రీలంకకు ఎలా వెళ్ళాలో ఆలోచించుకొని కొంతకాలం తర్వాత ఇక్కడి నుండే శ్రీలంకకు బయలుదేరారంట. ఈ వ్యూ టెంపుల్ పైన ఉండే ఫ్లోర్ నుండి చూస్తున్నాము. ఇక్కడి నుంచి అయితే వ్యూ చాలా బాగుందండి. టెంపుల్కి రైట్ సైడ్ మెట్లు ఉంటాయి, అక్కడి నుండి పైకి రావచ్చు. ఈ టెంపుల్లోని ఎంత రామజపం చేస్తే అంత ఫలితం ఉంటుందటండి. ఇక్కడ నుండి రామనాథ స్వామి టెంపుల్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఈ రామర్పాదం టెంపుల్కి వెళ్ళే దారిలోనే సాక్షి హనుమాన్ టెంపుల్ ఉంటుంది. ఆంజనేయ స్వామి శ్రీలంకలో సీతాదేవిని చూశానని సీతాదేవి యొక్క నగలను శ్రీరాముడికి చూపించిన ప్రదేశం. ఈ టెంపుల్ రోడ్డు పక్కనే ఉంటుంది. మా ఆటో డ్రైవర్ ఆటోలో నుండే టెంపుల్ చూపించి రామతీర్థం దగ్గరకు తీసుకువచ్చారు. ఇక్కడ ఒకవైపు తీర్థం, ఒకవైపు టెంపుల్ ఉంటాయి. ముందు రామతీర్థం చూద్దాం రండి. రావణాసుని సంహరించాక బ్రాహ్మణ హత్య పాపం నుండి విముక్తి పొందడానికి శ్రీరాముడు ఈ తీర్థంను చేసి ఇక్కడ స్నానం చేశారంట. ఈ టెంపుల్లోని సీతారామ లక్ష్మణులు చాలా అందంగా ఉంటారు. ఇక్కడ పైన కనిపిస్తున్నట్లుగానే సీతాదేవి శ్రీరాముడికి రైట్ సైడ్ ఉంటారు. పంతులు గారిని అడిగితే బ్రాహ్మణ హత్య దోషం వలన ఇక్కడ అన్ని టెంపుల్స్లోని సీతాదేవి రైట్ సైడ్న ఉంటారని చెప్పారు. మేమైతే 2 times వెళ్ళి దర్శించుకున్నాము. టెంపుల్ పక్కనే మారేడు చెట్టు ఉంటుంది. చెట్టు కింద రకరకాల నాగశిలలు ఉన్నాయి. నాగదోషం ఉన్నవారు, పిల్లల గురించి మొక్కుకున్న వాళ్ళు ఇక్కడ నాగశిలను పెడతారని చెప్పారు. ఈ టెంపుల్ రామనాథ స్వామి టెంపుల్ నుండి 1.2 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ నుండి 260 మీటర్స్లలో పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. ఆంజనేయ స్వామి విశ్వరూపంలో దర్శనమిస్తారు. ఇక్కడ రైట్ సైడ్ ఒక ద్వారం ఉంటుంది. అక్కడ నుండి లోపలికి వెళ్తే సింధూరంతో పూయబడిన పంచముఖ హనుమాను, సీతారాముల లక్ష్మణులు దర్శించుకోవచ్చు. అలాగే రామసేతు నిర్మించడానికి వాడిన ఫ్లోటింగ్ స్టోన్స్ ఉన్నాయండి. పెద్ద స్టోన్స్ నీటిలో తేలుతూ కనిపించాయి. ఈ టెంపుల్కి ఆపోజిట్లో నటరాజ స్వామి టెంపుల్ ఉంటుంది. ఈ విగ్రహాన్ని పంచలోహాలతో చేశారంట. నటరాజ స్వామి టెంపుల్ నుండి 170 మీటర్స్ ముందుకు వెళ్తే లక్ష్మణ తీర్థం ఉంటుంది. లక్ష్మణుడు కూడా బ్రాహ్మణ హత్య పాపం నుండి విముక్తి పొందడానికి ఈ తీర్థాన్ని చేసి ఇక్కడ స్నానం చేశారంట. తర్వాత ఇక్కడ ఒక శివలింగాన్ని కూడా ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఆ శివలింగాన్ని లక్ష్మణలింగం అని పిలుస్తారు. ఈ టెంపుల్ని ఆనుకొనే లక్ష్మణ తీర్థం ఉంటుంది. మేము ఈ ఫిషెస్ని చూస్తూ చాలాసేపు ఇక్కడే ఉండిపోయాము. మేము రామేశ్వరం 2 రోజులు ప్లాన్ చేసుకున్నాము. ఒకరోజు రామనాథ స్వామి టెంపుల్ అండ్ లోకల్ ప్లేసెస్, ఒకరోజు దూరంగా ఉన్న ప్లేసెస్ ప్లాన్ చేసుకున్నాము. మీరు ఒకరోజు ఉండాలని అనుకుంటే కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే అన్ని ప్లేసెస్ ఒకే రోజు చూడొచ్చు.
ఇప్పటి వరకు చూస్తున్న 6 ప్లేసెస్ చూడడానికి 3 మెంబర్స్కి 500 రూపీస్ తీసుకున్నారు. లక్ష్మణ్ తీర్థానికి ఆపోజిట్లోనే శ్రీకృష్ణ ప్రణమి మంగళ్ మందిర్ ఉంటుంది. ఆటో అతను ఈ ప్లేస్ కూడా చూస్తాము అంటే ఇది మా ప్లాన్లో లేదు మేడం అని చెప్పారు. సో మేము డబ్బులు ఇచ్చేసి ఈ టెంపుల్ లోపలికి వెళ్ళాము. ఈ టెంపుల్ నార్త్ స్టైల్లో ఉంటుంది. టెంపుల్తో పాటు ధర్మశాల కూడా. ఈ టెంపుల్ ఫుల్ మిర్రర్ వర్క్తో చాలా బాగుంది, చూడండి. ఇక్కడ లడ్డు గోపాల్ను రాధాకృష్ణ ఫోటోను దర్శించుకోవచ్చు. ఈ టెంపుల్ ఎంట్రీ టికెట్ 10 రూపీస్. టెంపుల్ పైన మ్యూజియం ఉంటుంది, చూద్దాం పదండి. ఇక్కడ రామావతారంలోని కృష్ణావతారం జరిగిన ఘట్టాలను చూపించారు. మాతో పాటు ఒక్కొక్కటి మీరు కూడా చూసేయండి. శ్రీకృష్ణుడు జైల్లో జన్మించాక తన తల్లిదండ్రి అయిన దేవకి వాసుదేవులకు విష్ణుమూర్తిలా దర్శనమిస్తారు. ఈ టెంపుల్ అండ్ మ్యూజియం చూడడానికి 30 minutes టైం పట్టింది. మిగతా ప్లేసెస్ 1.5 hours టైం పట్టింది. మీరు ఇంకా తక్కువ టైంలో కూడా చూడొచ్చు. నెక్స్ట్ వీడియోలోని రామసేతు కట్టిన ప్రదేశం ధనుష్కోటితో పాటు మిగతా ప్లేసెస్ కూడా చూద్దాం. రామేశ్వరం యొక్క అన్ని వీడియోస్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మా ప్రయాణ కథలు.